జియోలో రిజర్వేషన్లు ఏంటంటే విత్ ఇన్ ది రిజర్వేషన్ లో బీసీ ఏకి ఎంత ఇవ్వాలి, బికి ఎంత ఇవ్వాలి, సికి ఎంత ఇవ్వాలి, డికి ఎంత ఇవ్వాలని ఆ విధంగా జరిగాయి. ఎగ్జాక్ట్లీ. అవును. అని ఓవరాల్ గా మీరు 50% కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు అన్నది స్పష్టంగా ఉంది. అవును. మీరు కావాలంటే వీటిలలో మార్పులు తీసుకురండి. హ్మ్. బీసీ ఏకి తగ్గించి, బీసీ బికి పెంచి ఆ విధంగా చేయొచ్చు గానీ, అక్కడ హ్మ్. మీకు ప్లే చేసే దగ్గ ఫ్లెక్సిబిలిటీ ఉంది గానీ, ఓవరాల్ మీరు 50% కన్నా ఎక్కువ ఇవ్వడానికి మీకు అధికారం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. అటు హ్మ్. ఎడ్యుకేషన్‌లో కావచ్చు, హెల్త్‌లో కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు. సో, ఈ విధంగా ఇప్పుడు రేపు ఈ హైకోర్టు ఐ థింక్ ఒక నెలకు పోస్ట్‌పోన్ చేసిందనుకుంటాను. ఐ థింక్ 2 వారాలు కౌంటర్ ఫైల్ పిటిషనర్‌లకి చేయడానికి ఇచ్చారు. కూడా అవును. సమయం హ్మ్. ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత అప్పటి వరకు ఈ జీవో నంబర్ 9 స్టే కూడా చేయడం జరిగింది. సార్ సో, ఇంకొక ప్రశ్న యాహ్! ఎదురైంది నాకు. నేను ఆ! డిబేట్ చేస్తున్నటువంటి టైంలో ఆర్ కృష్ణయ్య గారు ఒకసారి ఫోన్ లైన్‌లోకి వచ్చారు. ట్రిపుల్ టెస్ట్‌ని అనుసరించారా అని కోర్ట్ అడుగుతుంది కృష్ణయ్య గారు. ఇది అనుసరించారా అంటే ట్రిపుల్ టెస్ట్ ఏమన్నా ఎంసెట్ ఎగ్జామా? అదేమన్నా ఐసెట్ ఎగ్జామా? దాన్ని పాటించాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి ఇట్లా నాకు సమాధానం ఇచ్చారు. సో, ఈస్ దట్ మ్యాండేటరీయా? ఆ సమాధానం ఏం చెప్పొచ్చు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి? సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ భారతదేశం అంతా కూడా అది ఎగ్జాక్ట్‌లీ. వాలిడ్ అవుతుంది. అవును. దట్ ఈస్ వెరీ క్లియర్. ఐ థింక్ హ్మ్. ఆర్టికల్ 141 అనుకుంటాను. హ్మ్. సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ అది మొత్తం దేశానికంతా వాలిడ్ అన్నది అవును. స్పష్టంగా ఉంది. హ్మ్. ఈవెన్ హైకోర్టులు ఇచ్చినవి కూడా ఇంకొక హైకోర్టు ఇవ్వకుంటే అది కూడా వ్యాలిడ్ అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అవును. సో ఆ విధంగా సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ ఫాలో అవ్వాలి, 50% కన్నా ఎక్కువ హ్మ్. ఉండకూడదు అని ఇచ్చినప్పుడు దట్ ఈస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ది కంట్రీ అన్నది మనం చేసుకోవాలి. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. అవును. Yeah. సో ఫైనల్‌గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నికలకు అడ్డు చెప్పలేదు. కేవలం జీవో నంబర్ 9కి మాత్రమే ఇక్కడ Yeah. అడ్డంకి. ఎన్నికలకు Hmm. వెళ్తే 2018 చట్ట సవరణ ప్రకారం కేసీఆర్ పద్ధతిలోనే వెళ్ళాలి ఒకటి. లేదంటే అవును. ప్రభుత్వం మాటిచ్చింది ఎన్నికల ముందు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మళ్ళా 42% వెళ్ళాలి. బట్ ఈరోజు నేను కొంతమంది అధికారికంగా ఎమ్మెల్సీ వాళ్ళు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఐ న్యూస్‌తో ఖచ్చితంగా ఎన్నికలు అవసరమైతే ఎన్నికలనైనా ఆపుకుంటాం తప్ప 42కు మించి తగ్గేది లేదు. 42%తోనే వెళ్తామని చెప్పేసి. అసలైనటువంటి అడుగు ఇప్పుడే పడితే ఇది ఇంకెంతకాలం పట్టొచ్చు? పార్లమెంటరీ స్థాయిలో సుప్రీంకోర్టు పరిధిలోనే చేయాల్సినటువంటి ఫైట్ ఇప్పుడే మొదలైతే ఎంతకాలం పట్టొచ్చు? ప్రభుత్వానికి ఏమేమి అవసరం ఇప్పుడు ఆయుధాలు? ఎందుకంటే ప్రభుత్వం ఇందులో నోటిఫికేషన్ ఇచ్చేది ఎలక్షన్ కమిషన్. అవును. అంటే ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిన తర్వాత గాని, చట్టం చేసిన తర్వాత గాని, ఆ చట్టాన్ని చూసి ఇష్యూ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్. అవును. ఇప్పుడు ఈ జీవో మీద హైకోర్టు స్టే విధించడం వల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతకు ముందున్నట్టే 24% తోనే ఎన్నికలు హ్మ్. నిర్వహించాల్సొస్తుంది. సో, ఆ విధంగా మీరు ఎలక్షన్స్‌కు ముందుకు వెళ్ళాలంటే 24% అంటే టోటల్ 49.5తో వెళ్ళాలి మీరు. హ్మ్. సపోజ్ అది కాదు అంటే ఎలక్షన్‌లు పోస్ట్‌పోన్ చేయాలి. హ్మ్. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా యాస్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రతి 5 సంవత్సరాలు జరగాలి. హ్మ్. కానీ అనేక రాష్ట్రాల్లో 5 అవును. సంవత్సరాలు జరగదు. అప్పుడు అవును. ఏం చేస్తారంటే స్పెషల్ ఆఫీసర్‌లను అపాయింట్ చేసి హ్మ్. దీన్ని నడుపుతూనే ఉంటారు. హ్మ్. యాక్చువల్‌గా తెలంగాణ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్‌లు అమలు చేయాలంటే అది అంత సులభం కాదు. ఇది దేశానికి మొత్తానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ తర్వాత కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ 2 కూడా మధ్యలో వస్తున్నాయి ప్రభుత్వానికి అడ్డంకులుగా. అవును. అవి తొలిగేంత వరకు ఈ 42% అన్నది ఇంప్లిమెంట్ చేయడం కుదరదు అన్నది నా అభిప్రాయం. సార్ పదే పదే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తమిళనాడు తరహాలో మేము కూడా అమలు చేస్తాం, తమిళనాడు తరహాలో మేము కూడా రిజర్వేషన్లు తీసుకొస్తాం. తమిళనాడు రిజర్వేషన్లు ఆషామాషిగా రాలేదు. ఒక 30 ఏండ్ల కొట్లాట తర్వాత మంత్రుల్ని ఘెరావ్ చేస్తే జయలలిత ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్లు పట్టుకొని వచ్చినటువంటిది చరిత్ర. అంత ఈజీగా తెలంగాణలో వస్తుందా? మోరోవర్ వచ్చిన తమిళనాడు రిజర్వేషన్లు స్థానిక సంస్థలకు కాదు, రాజకీయ పరంగా కాదు, అది విద్యా ఉద్యోగాల విషయంలో. ఇది అవును. తెలంగాణలో చాలా మంది దీన్ని ప్రస్తావించట్లేదు. కేవలం రాజకీయ పరంగానే దీన్ని తీసుకెళ్తున్నారు. తమిళనాడు తరహాలో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి. సో ఇంతవరకు సాధ్యం ఇది? అందుకు స్పష్టంగా చెప్పాను. తమిళనాడులో వాళ్ళు షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎగ్జాక్ట్లీ. చేయగలిగారు. అవును. ఆ తర్వాత నేను చెప్పిన కోహిలో జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది 2005లో వచ్చింది. అవును. కాబట్టి అవును. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని షెడ్యూల్ 9లో వేయాలని అంటే యాక్చువల్‌గా ఈ ఉమ్. చట్టమే ఇంకా గవర్నర్ గారు సంతకం పెట్టలేదు అవును. దానికి. కాబట్టి చట్టం పాస్ అవ్వలేదు. ఇది ఓన్లీ అవును. జీవో మీద నడుస్తోంది. సో, ఇప్పుడు రేపు మీరు షెడ్యూల్ 9లో వేసినా కూడా వెంటనే కోహిలో జడ్జిమెంట్ అడ్డం వస్తుంది. ఉమ్. కోహిలో జడ్జిమెంట్ అడ్డం వచ్చినప్పుడు వాళ్ళంటారు డెఫినిట్‌గా మీరు షెడ్యూల్ 9లో వేసినా కూడా దాన్ని రివ్యూ చేసే అధికారం కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్‌కుంది. రాజ్యాంగబద్ధమైన కోర్టులంటే
హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఉంది. కాబట్టి మీరు షెడ్యూల్ 9లో వేసినా కూడా అది 50% కన్నా ఎక్కువ అయింది కాబట్టి ఉమ్, దాన్ని అమలు చేయలేమని కోర్టులు స్పష్టంగా చెప్పబోతున్నాయి. ఉమ్, సో ఇప్పుడు ఓన్లీ అవైలబిలిటీ ఎలక్షన్లు ఖచ్చితంగా కండక్ట్ చేయాలంటే 50 లెస్ దాన్ 50తోనే కండక్ట్ చేయాలి. లేకుంటే వీటిని ఇక 42 వచ్చేంత వరకు ఇక నిరవధికంగా వీటిని పోస్ట్‌పోన్ చేయాలంటే మరి ఈ ప్రభుత్వం యొక్క టెన్యూర్ కూడా ముగచొచ్చు. అంత త్వరగా ఏమీ అయ్యే విషయం కాదు. అఫ్ ఎందుకంటే కోర్స్. అవును. మళ్ళా అక్కడ ట్రిపుల్ టెస్ట్ వస్తది మీకు. ఆ ఉమ్, తర్వాత వచ్చేసి 50% అన్నది ఉంటుంది. అంటే అవును. కేవలం ఫైనల్‌గా రాజ్యాంగబద్ధమైన ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి, ఆ అమెండ్మెంట్ తీసుకురావడానికి కూడా మళ్ళా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మీకు బీసీ కులగణన జరగాలి. అవును. జరిగిన అవును. తర్వాతనే ఇది సాధ్యమవుతుంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ తరువాత ఆ చట్టం మళ్ళా ఆ చట్టంకి మళ్ళా ఈ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్‌కి మళ్ళా సుప్రీం కోర్ట్‌లో వాదనలు జరుగుతాయి డెఫినెట్‌గా. ఉమ్. కాబట్టి ఇది అంత సులభతరంగా సాల్వ్ అయ్యే విషయం కాదు అన్నది నా అభిప్రాయం అండి. సార్, ఇంకొక పాయింట్, హ్మ్. 1994 చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకోవడానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంది. ఆర్టికల్ 243 ప్రకారం రిజర్వేషన్ కల్పించేటువంటి అధికారం ఉన్నది అన్నది ఒకటి ప్రస్తావించారు. ఈ యెస్. అంశాన్నే ఇప్పుడు నిన్న కోర్టులో కూడా ప్రస్తావించడం జరిగింది, ఆ రాష్ట్రాలకు అవకాశం ఉందని చెప్పేసి. బట్ దానికి నిబంధనలు అనేటివి ఉంటాయి కదా, ఆ నిబంధనలకు లోబడే ఈ చట్టం పనిచేస్తుందా, ఈ చట్ట ప్రకారం ఉందా? అవును. మీరన్నట్టు 73, 74 అమెండ్మెంట్స్‌లో స్పష్టంగా 243 తర్వాత అందులో డీలో, తర్వాత టీలో 6 ఐటెమ్ నంబర్ 6లో స్పష్టంగా ఉంది. ఉమ్, బీసీలకు మీరు రిజర్వేషన్‌లు కల్పించవచ్చు. అంటే గ్రామ పంచాయతీల్లోను, తర్వాత మునిసిపల్ బాడీస్‌లో. ఉమ్, అవును. అవును. ఆ తరువాత ఏంటంటే, దాని తర్వాత ఈ కృష్ణమూర్తి అన్నాయన యాక్చువల్‌గా ఈ అవును. బీసీలకు రిజర్వేషన్ కల్పించడమే రాజ్యాంగ విరుద్ధమని వెళితే, ఉమ్, అప్పుడు జడ్జిమెంట్‌లో ఈ ట్రిపుల్ టెస్ట్ అన్నది పెట్టడం జరిగింది. ఉమ్, పెట్టి అప్పుడు ఈ 3 నియమావళి చేసి, ఆ లోపల మీకు 92లో మళ్ళా ఈ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ రావడం వల్ల ఉమ్. వీటన్నిటిని కూడా కలిపి అందులో ట్రిపుల్ టెస్ట్‌లో థర్డ్ టెస్ట్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది. Yes. సో, దీన్ని మళ్ళా రివైజ్ అయ్యి కృష్ణమూర్తి జడ్జిమెంట్‌ని మళ్ళా లార్జర్ బెంచ్‌కి చేసి ఈ 50% ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అన్నది గనక సుప్రీం కోర్ట్ ఇస్తే అది ఇవ్వడానికి చాలా ఆస్కారం చాలా తక్కువ. అసలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అవును. డిసైడెడ్ బై అవును. ఎ కాన్స్టిట్యూషన్ బెంచ్ అవును. కాబట్టి, అవును. సో ఇవన్నీ కూడా చేసుకుంటే నేను చెప్పినట్టు ఒక స్పెషల్ అధికారిని పెట్టి ఈ మన లోకల్ బాడీ ఎలక్షన్‌లో అలాగే పోస్ట్‌పోన్ చేయడం. రెండవది మీరు ఇంతకు ముందున్న 24%తో ఎన్నికలు నిర్వహించడం. అవును. లేకుంటే నిరవధికంగా వాయిదా వేసి ఇంకా మొత్తం దేశంలో జనాభా లెక్కలు పూర్తయిన తరువాత మళ్ళా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చట్టం వీటన్నిటిని అప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్లు అలాగే ఉంటాయి. మళ్ళా ఎవరో ఒకరు వెళతారు. మరి 5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఎలక్షన్లు నిర్వహించాలి అని. వెళ్ళినప్పుడు మళ్ళా ఈ 49% తోనే వెళ్ళాల్సిన అవకాశం ఉంటుందన్నది దట్ ఈస్ హౌ ఐ థింక్. Yeah. సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను, ప్లీజ్ బీ హోల్డ్ ఆన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ విల్ బి కంటిన్యూడ్.